ఈ ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో నిజ జీవితంలో ఇక్కడ రాయిపై రాయి పెట్టామంటే ఖచ్చితంగా మన నిజ జీవితంలో ఒక గృహం అంటే సొంతిల్లు అనేది ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారు ఇస్తారట. దాదాపు ఈ కొండ కోణ ప్రాంతం అంతా కూడా మనం ఒకసారి చూస్తున్నాం. ఇవన్నీ కూడా రాయిపై రాయిలు పెట్టి భక్తులంతా కూడా అమ్మ మాకొక నివాసం ప్రసాదించు తల్లి అని భక్తులు వేడుకుంటూ ఉంటారు. ఈ దివ్య క్షేత్రానికి వచ్చి ఇలా రాయిపై రాయి పెట్టిన భక్తులందరికీ కూడా ఈ జగజ్జనని లలిత స్వరూపిణి తలుపులమ్మ అమ్మవారు నివాసం దాదాపుగా ప్రతి ఒక్కరికి అందజేశారంట. అంటే విశ్వాసంతో మరలా కట్టిన ఇల్లు గృహం కట్టుకున్న తర్వాత కూడా వచ్చి మరలా రాయిపై రాయి పెట్టి అమ్మ మా సొంతిల్లి కల నెరవేరింది అంటూ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారట. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారు దేవతగా విరాజిల్లుతున్న శ్రీ తలుపులమ్మ లోవ క్షేత్రానికి సంబంధించి ఏదైతే ఈ మనకి కొండపైకి వెళ్ళే రహదారి ఘాట్ రోడ్ ఉందో ఆ ఘాట్ రోడ్డుకు ప్రాంగణం అంతా కూడా ఇలా భక్తులు ఒక రాయిపై రాయి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక రాయిపై రాయి పెట్టి భక్తులంతా కూడా విశ్వాసంగా నివాసాన్ని ఏమైనా భక్తులు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంగణం అంతా ఈ ఘాట్ రోడ్ అంతా కూడా రాయిలతో పేర్చబడి కనిపిస్తుంది. ఎంతో అమ్మవారి దివ్యక్షేత్రానికి చరిత్ర కలిగిన ఈ దివ్యక్షేత్రం అంటే సాక్షాత్ తలంపులమ్మగా అంటే తలుచుకుంటే చాలు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యే శ్రీ తలుపులమ్మ అమ్మవారిగా ఈ ప్రాంతంలో అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. ఇటీవలే అమ్మవారి దివ్యక్షేత్రం పునర్నిర్మాణం సైతం జరిగిన పరిస్థితి ఉంది. ఇటువంటి దివ్యక్షేత్రంలో అంటే కొండపైకి వెళ్ళే దారిలోనే మనం చూస్తున్నాం. దాదాపు కొండపైకి వెళ్ళే దారిలోనే ఘాట్ రోడ్ ప్రాంగణం అంతా ఇలా రాయిపై రాయి పెడతారు. ఇక కొండపైకి వెళ్ళామా మరింత ఎక్కువగా భక్తులంతా కూడా అమ్మవారి ఆలయంకి ఎదురుగా కూడా ఇటువంటి రాయిలు పేరుస్తూ ఉంటారు. ఇంతకీ ఏమిటంటే అండి ఇక్కడ విశేషం, ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఈ రాయి మీద రాయి పెడితే ఇక్కడ వాళ్ళకి తప్పనిసరిగా నూతన గృహం ఏర్పాటు అవుతుందని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం అండి. అందుకే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు రాయి మీద రాయి పెట్టి మాకు నూతన గృహం కట్టుకునే యోగ్యత కల్పించు అమ్మ అని చెప్పేసి ఈ తలుపులమ్మ అమ్మవారిని తలంచుకొని వెళ్తే వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు నూతన గృహం కట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి భక్తులు ఎంతోమంది మాకు చెప్పడం కూడా జరుగుతుందండి. రాష్ట్రంలో చాలా క్షేత్రాలలో రాయిపై రాయి పెడితే అమ్మవార్లు కానీ స్వామివార్లు కానీ నివాసం ఇస్తారని ఒక విశ్వాసంతో చెబుతుంటారు. అంటే ఈ దివ్య క్షేత్రంలో కట్టుకున్న తర్వాత కూడా రాయిపై రాయి పెడుతూ ఉంటారు. చాలా మంది ఇక్కడ రాయి పెట్టిన తర్వాత వారికి నివాసాలు వచ్చినట్లుగా అర్చక స్వాములు అంటే క్షేత్రానికి సంబంధించిన అర్చక స్వాములు కూడా తెలియజేస్తున్నారు. ఈ ప్రాంగణం అంతా కూడా రాయలమయమైందని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.